వర్షం కొడుతుంది. నేను రెయిన్ కోట్లు వేస్తా అంటే బాగొద్దు అన్నాడు, కానీ ఇప్పుడు తెచ్చింది బెటర్ అయింది, ఎందుకంటే వర్షంలో నానిపోదాం లేదంటే. హాయ్ అండి, ఇప్పుడు మేము మళ్ళీ కంటైనర్ దగ్గరికి వచ్చినాం మా చేనులకు. వారానికి వచ్చినాం మేము. ఎప్పుడు 11 తారీఖు నాడు శనివారం నాడు ఇంట్లోకి పోయినాము, పాలు వంగించినాము. ఇప్పుడు మళ్ళీ ఈరోజు శనివారం 19 తారీఖు 18 తారీఖు ఈరోజు మళ్ళీ వచ్చినాము. ఎందుకంటే వాళ్ళు వరండా చేయడానికి వచ్చిర్రు అనమాట. వర్క్ చేసేటోళ్ళు వచ్చిర్రు. ఇంతకుముందే వచ్చిర్రు, ఒక 2 గంటలు 3 గంటలు అవుతుంది దగ్గర వాళ్ళు టిఫిన్ చేసి వచ్చిరట. ఇక లంచ్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. కొంచెం వానమొగులు అయింది, కానీ ఇప్పుడు పోయింది, వానమొగులు ఏం లేదు. వర్క్ స్టార్ట్ చేస్తానన్నారు. తిన్నాక ఇప్పుడు వాళ్ళు తినడానికి తెచ్చుకోలేదు అసలు. జనరల్గా అంటే అప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు ఏం చెప్పారంటే, వర్క్ చేసేటోళ్ళు వాళ్ళే వండుకుంటారు, వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళే తింటారు, మీకేం అవసరం లేదు అని వాళ్ళే చూసుకుంటారని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆగమామ వచ్చారు, ఫుడ్ తెచ్చుకోలేదు, ఫుడ్ అరేంజ్మెంట్ లేదు. బయట కొనుక్కొద్దామంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు వచ్చే ముందు చెప్తే అదే వాళ్ళు వచ్చేటప్పుడు ఏమన్నారంటే వస్తున్నామని చెప్పారు. సరే వస్తారు కానీ అప్పుడు కూకున్నాం. ఫుడ్ వాళ్ళే చేసుకుంటారు, అన్నీ వాళ్ళే చూసుకుంటారని చెప్పారు కదా ఇంతకుముందు. అట్లని మేము సైలెంట్గా కూకున్నాము. ఎందుకంటే మేము మాట్లాడినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఆడ ఇది కంటైనర్ గురించి మాట్లాడినప్పుడు ఏమన్నామంటే, ఫుడ్ మేము చేస్తాం తీయన్నా మరి అంటే, మీరు చేసింది వాళ్ళు తినరు, వద్దు వాళ్ళే చేసుకుంటారని చెప్పారు. సరే అని చెప్పేసి అప్పుడే కూకున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైందంటే, వాళ్ళు ఫుడ్ తెచ్చుకోలేదు, వాళ్ళకి ఆకలి అవుతుందంటే తినాలి. పొద్దున లంచ్ అదేంటి టిఫిన్ చేసి వచ్చిర్రు. ఇప్పుడు 2:30 అవుతుంది టైము, వాళ్ళకి ఆకలి అవుతుందట. అప్పటి నుంచి తింటామని అన్నారు. అయితే మేము మళ్ళీ గజ్వేల్ పోదామంటే వచ్చేటప్పుడు చెప్పలే వాళ్ళు. గజ్వేల్ నుంచి మేము ఆడ నుంచే వస్తున్నాము, తీసుకొని వద్దు మోటల్లా, కానీ వాళ్ళు చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం సరికి వస్తారు, అన్నం ప్రిపేర్ చేసి పెట్టమన్నా, నేను ఎట్లా మాకు వండుకుంటాం కదా, వండుదాము, లేకపోతే హోటల్ పార్సల్ అనే తీసుకోద్దాం. వాళ్ళు పార్సల్ తీసుకొస్తే ఎవరి దానికి తీసుకొస్తే వచ్చిపోతుంది. అట్లా నలుగురు ఉన్నారు, నలుగురికి తీసుకొస్తే వచ్చిపో. కానీ ఇక్కడికి వచ్చినాక చెప్పారు. వచ్చినాక మళ్ళీ 10 నిమిషాలకు చెప్పారు వాళ్ళు. అబ్బా ఇక ఆగమాగం మళ్ళీ ఇక్కడ వైరు అతికి ఆడ ఆగమాగం పోయి ఇంటి దగ్గర వీళ్ళు అమ్మోళ్ళ ఇంటికాడ వండుకొని తీసుకొని వచ్చింది. పప్పు అది తీసుకొని వచ్చింది. ఇప్పుడు మందం అయితే ఇక పచ్చిపూలు చేసిన, అన్నం వండిన. నేను కొంచెం మేము కూడా తెచ్చుకున్నాం ఇక్కడికి బాక్స్, అది కూడా వాళ్ళ దగ్గర పచ్చడి ఏంటిది పప్పు, బీరకాయ పప్పు చేసిన. అది ఇక అన్ని అన్ని కలిపి వాళ్ళకి ఇచ్చేసేసిన. వాళ్ళు తిన్నాక మేము తింటాం. వాళ్ళు తిన్నాక ఉంటే తింటాం, లేకపోతే మేము తర్వాత చేసుకుంటాం. కానీ ఇప్పుడైతే వాళ్ళు తింటారు. మేము అంటే ముందు తెలిస్తేనేమో తెచ్చుకుందాం, వచ్చేటప్పుడు తీసుకొని వద్దాము. ఇక ఏది కాకుండా అయిపోయింది. ఇక నెక్స్ట్ టైం ఇక మళ్ళీ ఇక డిన్నరు నైట్ తినేటప్పుడు వాడి నుంచి తెచ్చి పార్సల్ తెచ్చి ఇస్తా. కానీ ఇప్పుడైతే ఆగమాగం అయిపోయింది, తింటారు వాళ్ళు లోపల. కంటైనర్ తీసుకొచ్చినాం కదా, మాది సామాన్ చూపిస్తాను నేను. నాకు తీసుకొచ్చిన అంటే ముంగట వరండా చేయడానికి, మీద టాప్ చేయడానికి వాళ్ళు మెటీరియల్ తీసుకొచ్చారు. లారీలనే తీసుకొచ్చారు, ఇప్పటిదాకా వచ్చారు. మొత్తానికైతే మా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మేము ఎంత వెయిట్ చేసినామో, ఎంత ఆలోచనలు పడ్డామో, వాళ్ళు వస్తారు అన్నాక అలాంటివన్నీ తూడిపేసి అబ్బా రిలాక్స్గా మా వర్క్ అయితే అవుతుందని కొంచెం సంతోషంగా ఇక్కడికైతే వచ్చేసినాము. మేము ఆ రోజు అయితే అసలు అక్కడ అన్నం కూడా తినలేదు. వండినాము, మా పిల్లల్ని ఇద్దరిని స్కూల్ పంపించేసి వాళ్ళ ఇక్కడికి వచ్చి వర్క్ మొదలు పెడితే మాకు అది కడుపు నిన్నట్టు అయితే, కాబట్టి మేము అసలు ఆ రోజు అన్నం కూడా తినలేదు. ఇక్కడికి వచ్చేసరికి 1:30 అయిపోయింది. ఇక వాళ్ళు వచ్చేసిరు మాకంటే కొంచెం ముందు, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ముందు, ఇంతకుముందు చెప్పినట్టుగా. ఇవన్నీ సామాన్లు వాళ్ళు వరండాకి యూజ్ చేసేటి, రేకులు, పైపులు, కావాల్సిన కొన్ని సామాన్లు తెచ్చిర్రు. ఇంకా మొత్తం అయితే తేలేదు. వర్కర్స్ వచ్చిర్రు, అలా ఎన్ని పడతాయో అన్ని కొన్ని సామాన్లు తెచ్చారు. ఈ పైపులు ఎందుకంటే కింద బేస్కు, మళ్ళీ మీద మన రేకులు వేస్తాం కదా బేస్కు, ఆ బేస్కు ఉపయోగిస్తారు. మళ్ళీ చుట్టూ రైలింగ్ చెప్పినాం కదా, ఆ రైలింగ్కు ఇంకా కొన్ని సన్న పైపులు కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం వాళ్ళకు మేము ఫీట్ హిసాబ్ చెప్పినాం కాబట్టి అన్ని ఫీట్లకు ఎంత కట్టింగ్ ఉంటుంది, ఎన్ని అవసరం వస్తాయని చెప్పేసి వాళ్ళకు తగినన్ని అయితే అన్నీ ఫస్ట్ ఇవి పైపులను రేకులు అయితే తెచ్చిండు. కానీ పెద్ద టఫ్ అయిందండి మాకు ఇది. అంటే ఈ కంటెంట్ చేయించుకోవడం అనేది మేము సులభంగా అయిపోతాం అనుకున్నాం, కానీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు కొంచెం టఫ్ అయిపోయింది. కానీ మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ అయితే ఇప్పటి నుంచి వెళ్ళి తొందరనే చేసేసారు. వాళ్ళు వచ్చి లేట్ అయింది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు అయిపోయింది మా వర్క్ అని చెప్పినాం కదా, అప్పుడు ఒక 1 వీక్ వరకు అయితే అసలు రాలేదు. ఆ 1 వీక్ ముందు వస్తే ఇంకా తొందర అయిపోయేది. కానీ వచ్చినాక మాత్రం ఫటాఫట చేసేసారు. ఒక 3 డేస్లో మొత్తం కంప్లీట్ చేసారు. కాబట్టి అసలు ఎట్లా చేసారు, ఏ విధంగా చేస్తారు మీకు అంటే, మేము కంటైనర్ డబ్బా అనేది ఆడ చేపించి మధ్యలో పోయి వీడియో షూట్ చేసుకొని వచ్చినాము. కానీ ఇదైతే ఏంటంటే వాళ్ళు చేస్తున్నాగానే వీడియోస్ అయితే తీసినాం అనమాట. చూసే వాళ్ళకి అవగాహన ఉంటుంది, మాకు కూడా కొంచెం గుర్తుంటుంది అని చెప్పేసి అంతే. ఇది పైన రేకు వేయడానికి మందం ఉందా అల్పం ఉందా అని చూసినాము. అంటే నార్మల్గా ఉంది ఇది.
వర్క్ అయితే ఇప్పుడు మొదలైంది 3 నెలలకు. ఇది అయిపోయేసరికి ఎన్ని రోజులు పడుతుంది తెలియదు. అంటే ఇంచు ఇప్పటికైతే ఇలా ఎంత తారీఖే? నెల 18. 18 అంటే 2 నెలల 10 రోజులు. ఇది కంప్లీట్ అయ్యేసరికి 3 months అవుతుంది కావచ్చు. ఎన్ని రోజులు అవుతుందేమో అడుగు, ఎన్ని రోజులు అవుతుంది అక్కడ మేము తెలియదు. ఇక వాళ్ళు వర్క్ చేసి తీరు తొందరనే చేస్తుండొచ్చు, ఎందుకంటే నలుగురు అయితే వచ్చారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుండొచ్చు. అయిపోతే మాత్రం మా అంత సంతోషంగా మేము పట్టినంత సంతోషం మొబ్బులు పడరు. చూడాలి ఇక. కరెంటుకి ఒకటే ప్రాబ్లము, ఎందుకంటే ఆడ రోడ్ ఉంది కాబట్టి ఆ రోడ్డు తర్వాత వేయాలి. అది కొంచెం మస్తు ఇబ్బంది అయింది ఇప్పటిదాకా వేసి. 2 గంటలు అయినా దానికి తిప్పలు కాబట్టి 2 days ఇవాళ రేపట్లో అయిపోతుంది. ఇవాళ రేపు అయిపోతుంది చేస్తే కానీ అయిపోతుంది అట్లా అడిగి అయితే 2 days లగ్తా తిని 2 days ఏం పడవది కానీ ఎప్పుడైనా సరిగా ఇండోలో అయినాక ఇప్పుడు ఆగమా. ఓకే, ఫైనల్గా వాళ్ళు అన్నం తినేసి వర్క్ అయితే స్టార్ట్ చేసిరు. ఆ రోజు మధ్యాహ్నం 3 అవుతుంది. మాకైతే ఎంత హ్యాపీనెస్ వచ్చిందో ఆ రోజు. ఇక ఇప్పుడు ఏంటంటే మేము చెప్పినాం కదా సైజెస్. మాకు కంటైనర్ వచ్చేసి 25 పొడుగు 25 feet, అడ్డం 10 feet. వరండా వచ్చేసి 25 feet పొడుగు, అడ్డం వచ్చేసి 8 feet. దాన్ని బట్టి దిమ్మలు అయితే కట్టించినాము. వాళ్ళని చూడని ఇంతకుముందు వీడియోలు చూడని వాళ్ళకు మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నా. దాని బేస్ని బట్టే మనము దిమ్మలు వేయించుకుంటే డైరెక్ట్ తెచ్చి కంటైనర్ డబ్బా అలానే పెట్టేసాము. ఇప్పుడు దాన్ని బట్టే వాళ్ళు ఇక్కడ రెడీ కూడా చేస్తారు. ముందు ఏంది వరండా 8 feet కదా, అడ్డము పొడుగు 25 feet కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఫస్ట్ రేకులు అంటే పైపులు అనేది కటింగ్ చేసిరు. ఇంకోటి మేము ఈ కంటైనర్కు వరండాకైతే మనము మళ్ళీ ఎక్కడికైనా షిఫ్ట్ అయినప్పుడు కూడా సులభంగా సపరేట్ కావాలనే ఉద్దేశంతో జస్ట్ అటాచ్ చేసిరు. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకోవాలనుకుంటే దాన్ని విడివిడిగా చేసేసి 2 సార్లు తీసుకోవాల్సి వస్తుంది. కంటైనర్కు వరండా. ఎందుకంటే మొత్తం జాయింట్ చేసామనుకో అది మనం ఎప్పుడైనా షిఫ్ట్ చేసుకునేటప్పుడు మనం ఇప్పుడు అది 10 feet అడ్డము, ఇది 8 అంటే 18 feet అవుతుంది, 18 feet అవుతుంది. అంత పెద్ద లారీ ఉండదు మనకు. మినిమం 15 feet వరకు అవైలబుల్ ఉంటుంది అడ్డము. ఇక పొడుగంటే మన ఇష్టం బట్టి సపరేట్ ఉండేట్టే చేయమన్నాము. కాబట్టి జస్ట్ అక్కడ ఒక పైప్ పెట్టేసి టాకాలు ఇచ్చిర్రు, వెల్డింగ్ చేసిర్రు. మీరు చూస్తారు కదా. ఆ రోజు అయితే బావ నేను మా బాబు అయితే అక్కనే కూర్చున్నాము. 4:30 వరకు అక్కనే ఉండి తర్వాత తినడానికి అయితే ఇంటికి పోయినాము. ఎందుకంటే స్టార్ట్ చేసినాం కానీ ఎంతవరకు వస్తుంది ఏం కథ ఎన్ని రోజులలో అయిపోతుంది అదొక టెన్షన్ ఉండే. ఓకే అండి, ఇప్పుడు మేమైతే ఆడ పని అయితే అవుతుంది. మేము లంచ్ టైం అయింది. వాళ్ళు తిని పని మొదలు పెట్టుకోరు. పని చేసేటప్పుడు మాకు కొంచెం ఆకలి అయినట్టు అయిపోయింది. మేము అన్నం తీసుకొచ్చినాము. ఆ అన్నంకి బాక్స్ కూడా వాళ్ళకి ఇచ్చినాం తినమని. ఆ అన్నం సరిపోతుందో లేదని మేము ఇంటికి వచ్చి వండుకొని తీసుకుపోయినాము. అదే తిన్నారు. ఈడ కొంచెం అన్నం ఉంచి మా అన్నం కూడా ఇచ్చినాము సరిపోతుందో లేదని. కానీ వాళ్ళు తెచ్చిన అన్నమే తిన్నారు. మా అన్నం అట్లే ఉన్నది. ఆ బాక్స్ ఇది తెచ్చుకొని మేము తెచ్చుకున్నాను కూడా ఇచ్చిన సరిపోతుందో లేదని చెప్పేసి అన్నం అట్లా ఉండే. అన్నము తీసుకొని వచ్చి ఇడికి మేము తిన్నాం. ఇక్కడ కూర వేసుకొని తిన్నాం. మా కూర అయిపోయింది. కాకపోతే ఆయన కూర అయిపోయింది. సరిపోనట్టుంది. సరిపోవచ్చు కూర వాళ్ళకి వాళ్ళకు. ఇంట్లో వీళ్ళు ఆల్రెడీ పొద్దుగాల చేసుకున్న కూర వేసుకొని తిన్నాం మేము. ఇప్పుడు రొట్టె తింటుంది మా ఎందుకంటే మా వదిన కూడా పనిపోయింది. వచ్చి అన్ని ఇవ్వాలంటే ఆమె గ్యాస్ వస్తుంది. అన్ని వండేబోళ్ళు తినేబోళ్ళు అన్నీ ఉంటాయి కదా. అంటే మేము తినే వాళ్ళే మా వదిన దోమేసుకొని పోయింది ఆల్రెడీ. ఇప్పుడు నేను వండుకోయినాక ఆయన బోలు దోమేసిన అంతే. ఇస్తరాకులు తీసుకుపోయినాం కానీ ఇస్తరాకులు 3 తీసుకొచ్చింది. అలా చాలా ఉన్నాయని చెప్పుకొని నేను కూడా సపరేట్ తీసుకొని పోయినా. లెక్క పెట్టుకోవాలి. ఆడికి పోయినాక చూస్తే 3 ఉన్నాయి. వాళ్ళేమో 4 ఉన్నారు. ఒకటి ప్లేట్ మూత తీసుకుపోయినాం. మూత అన్నం ఇది అదే దాంట్లో వేసుకొని తినమంటే దాంట్లో వేసుకొని తిన్నాడు. కడిగి పెట్టిరు వాళ్ళు. కారం వేసుకొని తిన్నాం. మేము అన్నం తినేసరికి ఆ రోజు 5 అయింది.
అంతా ఆడ కొంచెం చిందరవందర ఉంటే అంతా క్లీన్ చేసేసి మేమైతే ఇక్కడికి బయలుదేరాము. నాకు రొట్టె అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి రొట్టె కనిపించగానే కొంచెం హాఫ్ తీసేసుకొని కారం నూనె వేసుకొని తింటున్నా. కర్రీ అయితే మొత్తం ఉడగొట్టేసినాం. పాపం ఆ రోజు మా వదినే సాయంత్రం వండుకురట మళ్ళీ స్పెషల్గా. లేదు అంటే పొద్దునకు నైట్కి సరిపోయేంత వండింది కానీ అవసరం కాబట్టి తెచ్చేసుకున్నాము. మా వదిన అయితే వండుకుందట. ఇక మళ్ళా తినొచ్చి ఇక్కడనే మేము పోయినాను. మా బాబు అయితే అక్కడనే కూర్చుండు. ఇవి మెట్లు ఏంటంటే మాకు కంటైనర్ ఇచ్చినప్పుడు మెట్లు అయితే పూర్తి చేయలేదు, ఎందుకంటే వరాండాకి అటాచ్ చేస్తారు కాబట్టి. మేము గృహప్రవేశం అప్పుడు ఎక్కడానికి దిగడానికి సులభంగా ఉండడానికి టెంట్ హౌస్లో మా అన్న అయితే తెచ్చిండు. రెండు డోర్లు పెట్టించుకున్నాం కాబట్టి రెండింటికి ఎక్కడానికి దిగడానికి. ఇవి వచ్చేసి మన వాళ్ళు వెల్డింగ్ చేసే టాకాలు ఉంటాయి కదా, సేమ్ అగరబత్తులు లెక్కనే ఉన్నాయి. మీద కొంచెం ఇట్లా పొర లెక్క ఉండి మళ్ళీ అలా స్టీల్ ఐరన్ ఉంది, దాంతో టాకాలు వేస్తారు. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చూడను. వీటినేమో పుల్లలు అన్నారు, నాకైతే నేమ్ తెలియదు కానీ వాళ్ళు చెప్పిర్రు. ఇంకోటి చెప్పాలంటే వాళ్ళకేమో తెలుగు రాదు, మాకేమో హిందీ రాదు. ఏదైనా చెప్దామన్నా ఏదైనా చేద్దామన్నా ఇక మాకు వచ్చిరాని హిందీ భాషలో వాళ్ళతో అయితే పలకడానికి ప్రయత్నించినాము కొన్ని సమాధానే వాళ్ళకు. ఇక అంతే. ఇక మాకేందంటే అక్కడ ఉండి ఎందుకు చేస్తామంటే చూస్తే ఎట్లుంటుంది ఏం కథ, వర్క్ తొందర చేయించుకొని అక్కడ పోవాలన్న ఆతృత. సాయంత్రం అయింది, వాన కొడుతుంది. చెప్పు. సాయంత్రం అయింది, వర్షం వస్తుంది, జర చీకటి అయింది. ఇప్పుడు మా అబ్బాయి 6:30 అవుతుంది. వెల్డింగ్ కొట్టి వాళ్ళు కింద బేసు మీద టాపుది కొంచెం రెడీ చేసిర్రు. ఇక చేతులు కాళ్ళు కడుక్కుర్రు, వాళ్ళు ఆపేసిర్రు పని. పొద్దున చేస్తారట. ఇంకా కొంచెం మెటీరియల్ కావాలన్నట వాళ్ళకు. ఆ మెటీరియల్ తేవడానికి వైరు అంటే వాళ్ళు వచ్చిన తర్వాత అది తీసుకొని చేస్తారట. ఇప్పుడైతే మేము ఛాయ్ పెట్టుకొని పోతున్నాం అన్నమాట వాళ్ళకు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కోసం ఛాయ్ పెట్టినాము, ఛాయ్ అవుతుంది లోపల, అందుకే వస్తున్నది. ఛాయ్ తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చి అటు నుంచి అటు ఇంటికి పోయి నల్ల నైటు ఫుడ్ తీసుకొస్తాం వాళ్ళకు. ఫుడ్ ఇచ్చి పోతాం మళ్ళీ. అది మీల్స్ కావాలి, రెస్టారెంట్, హోటల్, మెస్సులు లేవా? కాకపోతే నేను ఎప్పుడు నైటు ఫుడ్ దొరుకుతుంది. నేను బావ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నిజానికి చెప్పాలంటే ఈ వీడియో రికార్డింగ్ చేసి ఇంచుమించు ఒక 20 days బ్యాక్ వీడియో. ఇక అప్పుడు వర్కర్స్ వచ్చి కాబట్టి వర్క్ స్టార్ట్ అయింది. అది పెద్ద మాకు టెన్షన్ ఉండే, అది మొత్తం పూర్తిగా పోయింది. అయితే మళ్ళీ డబ్బా కాడికి వచ్చేస్తాం. ఈ ఛాయ్ తీసుకొని వచ్చాం. ఛాయ్ ఇక పని చేసిర్రు, అయిపోయింది. ఇక మళ్ళీ రేపు ఒక రెయిన్ కోట్ ఉన్నది చూసుకో, తీసుకుంటా. పోతున్నాం ఇక. మా పిల్లలు ఇద్దరైతే ఇంటికన్నారు. సాయంత్రం ఇప్పుడు టైం ఏంటంటే 6:30 అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కాబట్టి పోవాలి. మళ్ళీ వస్తాడు కానీ బావ ఒకడు వస్తాడు, నేను రానప్పుడు. బావ ఒకడు వచ్చి వీళ్ళకి ఫుడ్ ఇచ్చేసి వస్తాడు అనమాట. నైట్ 8 ఇట్లా వచ్చేస్తాడు. ఓకే నా ఫ్రెండ్స్, వర్షం కొడుతుంది. నేను రెయిన్ కోట్లు వేస్తా అంటే బాగా వద్దన్నాడు, కానీ ఇప్పుడు తెచ్చింది బెటర్ అయింది, ఎందుకంటే వర్షంలో నానిపోదాం లేదంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి ఎక్కడైతే వస్తాము. ప్రజెంట్ లైట్లు వేసిర్రు, మంచిగా ఉంది. అప్పుడు చూడలేదు నైట్, మొన్న లైటింగ్ అయితే వచ్చినాయి చూస్తాడు బావ. కనెక్షన్ ఇచ్చుకురాలు బాగుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్.